చేరికల గురించి నేను అడుగుతాను. బిఫోర్ దట్ ఒకసారి శేషు సార్, నేను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొదటి వన్ వచ్చేసి, ఎన్నికల్లో నకిలీ ఓట్లతోటి గెలవాలని అధికార పార్టీ చూస్తోందా? విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్లో జనసేన గుర్తుకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు జనసేన బలం పెరిగిందనుకోవాలా? కనీసం గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని మాట్లాడడం ఈరోజు వైసీపీ మాట్లాడుతోంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ బలం పెరిగిందా? కాపు ఓటు బ్యాంకు రాష్ట్రంలో కీలకంగా మారనుందా? ఇది ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. దీని తర్వాత నేను ఒకసారి ఆ చేరికల గురించి కూడా మాట్లాడతాను. నేను ఒక 3 అంశాలు మీకు స్పష్టం చేస్తాను. మొదటిది ఏంటంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ రైట్. శేషు సార్, మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎన్నికలు జరిగాయి, ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. కంప్లైంట్ రాకపోగా ఎక్కడ కూడా ఒక రీపోలింగ్ కూడా జరగలేదు. మొత్తం ఒకేసారి శాసనసభ ఎన్నికలు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ఎక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అటు టీడీపీ జనసేన అలయన్స్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ఒకళ్ళపైన ఒకళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఓట్లు గల్లంతయ్యని ఆరోపణ వచ్చింది. తర్వాత తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంలో ఇలాంటి ఆరోపణలనే వచ్చాయి. తర్వాత 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలే వచ్చాయి. ఇంకా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఎక్కడ తప్పులున్నా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే అవుతుంది. ఏ పార్టీ అయినా ఇట్లాంటి వాటిపైన కంప్లైంట్ చేయడం వాళ్ళ ప్రజాస్వామిక హక్కుగానే మనం భావించాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, మీరు సింబల్ కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అడిగారండి. 2009 ఎన్నికల్లో నేను కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. లోక్సత్తా పార్టీ నుండి చేశాను. అప్పుడు ఆ పార్టీ 249 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 249 నియోజకవర్గాలకి మేము ఒకే గుర్తు పెట్టాం. అంటే నామినేషన్ ఫామ్ లో 3 ఆప్షన్స్ ఇస్తారు, 1, 2, 3 ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ 249 మంది విజిల్ గుర్తే పెట్టాం. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు అనివార్యంగా మొత్తం లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ కామన్ సింబల్ ఇచ్చింది. అయితే యాక్చువల్ గా ఏంటి అంటే, కామన్ సింబల్ రికగ్నైజ్డ్ పార్టీస్, ఐదర్ నేషనల్ పార్టీస్ ఆర్ స్టేట్ పార్టీస్ కి మాత్రమే ఉంటది. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి ఒక పార్లమెంటేరియన్ కి ఈ విషయం తెలియకపోవటం విచారకరమే. ఎందుకనంటే ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ మార్చిందండి. ఏ రిజిస్టర్డ్ పార్టీ అయినా మాకు కామన్ సింబల్ కావాలని కోరితే ఆ పార్టీకి కామన్ సింబల్ ఇవ్వటము ఇటీవల నుంచి ప్రారంభమైంది. అది తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలకు, గతంలో పోటీ చేసినటువంటి పార్టీలకు కూడా మాకు ఇది కామన్ సింబల్ కావాలంటే కామన్ సింబల్ కేటాయించినటువంటి సందర్భం ఉంది. వైసీపీ క్లారిటీ వచ్చింది అనుకుంటా ఈ డిబేట్ లో. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఇంకా నేను ఇంకో విషయం చెప్పాల్సింది. ఇప్పుడు గాజు గ్లాస్ పైన అక్కడ కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి అంటే, గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీ గుర్తుగా గత 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి పోయింది కాబట్టి ఇప్పుడు ఈ టెక్నికల్ కాజ్ పైన దానికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దు కంప్లైంట్ చేయటం వల్ల ఒక విధంగా కొంత గుర్తు గందరగోళాన్ని క్రియేట్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంది. దాంట్లో కూడా తప్పలేదు. ఎందుకంటే టెక్నికాలిటీని వాడుకొని ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ప్రతి పార్టీ వాడుకుంటుంది అనటంలో సందేహం లేదు. ఇది 2వ పాయింట్. అయితే 3వ పాయింట్ మీరు అడిగింది ఏంటి అంటే, కాపు ఫ్యాక్టర్. ఎంత కాదనుకున్నా మీరు చూడండి, సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నికల్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన దగ్గర 3 ముఖ్యమంత్రులు ఎంపిక చేసిన దగ్గర సోషల్ ఇంజనీరింగ్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ లో సోషల్ ఇంజనీరింగ్ అనేది గెలుపు ఓటములని ప్రభావితం చేసేటటువంటి ఒక ఫ్యాక్టర్. కాబట్టి అక్కడ మీకు కాపు ఫ్యాక్టర్ అనేది ఒక ఇంపార్టెంట్, దగ్గర 15% నుంచి 20% కాపు ఓట్లు ఉంటాయి. కాబట్టి
కాపు ఓట్లలో ఈసారి స్ప్లిట్ వస్తుంది. ఆ వచ్చినటువంటి స్ప్లిట్ లో జనసేన టీడీపీకి ఎక్కువ ఓట్లు పోయేటట్టు ఉన్నాయి కాబట్టి దాన్ని డ్యామేజ్ ని మినిమైజ్ చేసుకునేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఓ టెక్నికాలిటీ రిపోర్ట్స్ అన్నిటిని ఫైల్ చేసింది. అదొక విషయాన్ని చూస్తే, రెండోది ఏంటి అని అంటే, మీరు కాపు ఓటుని స్ప్లిట్ చేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ఓట్లలో బలమైనటువంటి పార్టీకి ఎదగటానికి వాళ్ళు చేస్తున్న ఇంజనీరింగ్ ఏంటి అని అంటే, వాళ్ళకి 3 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. ఒకటి తిరుపతి ఎమ్మెల్యే ఉన్నటువంటి జంగాలపల్లి శ్రీనివాస్ కి ఇవ్వబోతున్నారు, బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి. తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని, తర్వాత వంగవీటి రాజాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ ద్వారా షిఫ్ట్ అవుతున్నటువంటి ఓట్లను, ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఓట్లను బ్రేక్ చేసేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో ఇవాళ వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడ రాజ్యసభ స్థానాల్లో జంగాలపల్లి శ్రీనివాస్ చిత్తూరు ఎమ్మెల్యేకి టికెట్ కేటాయింపులు. రేపటి రోజున ఇలాంటి ఎత్తుగడలన్నీ కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో చేస్తుంటాయి. అవి వాటిని తప్పుపట్టడం కాదు, కానీ టెక్నికాలిటీ ఏముంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర, టెక్నికాలిటీ ఏముంది అని అంటే, రికగ్నైజ్డ్ పార్టీలకు కామన్ సింబల్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ మారినాయి. ఆ మారిన దాని ప్రకారంగా ఒక రిజిస్టర్డ్ పార్టీ ఖచ్చితంగా ఒక కామన్ సింబల్ కావాలని అంటే ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కామన్ సింబల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గత శాసనసభ తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీలకు కూడా ఆ విధమైనటువంటి ఫెసిలిటీ ఇచ్చాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. బిఫోర్ దట్ ఒకసారి రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు,